శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. మరి మా సెక్రటరీ గారితో కూడా నేను కోరడం జరిగింది, అక్కడ కోరినట్టు కనుక ఈ సందర్భంగా పార్లమెంట్ మెంబర్ అరవింద్ గారితో కోరేదంటే మీకున్న సంబంధాలతో మరి ఆ పసుపు బోర్డుకు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఆఫీస్ వరకు మరి మీ దగ్గర నిధులు ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ ఆ ల్యాండ్ పరంగా తొందరగా ఒక డెసిషన్ తీసుకుంటే మన జిల్లాకు ఒక అందం వచ్చేస్తానని సందర్భాన్ని కోరుకుంటా ఉన్నాను. దానితో పాటు పసుపు బోర్డు కేంద్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, కానీ పసుపు పడే రైతులకు కష్టం వచ్చినప్పుడు పసుపు బోర్డు ఆదుకునే విధంగా ఉంటే బాగుంటుందని కూడా నా కోరిక. రైతులు అకాల వర్షాలతో దేనికో దాకా నష్టపోతా ఉంటే మరి వాళ్ళు నష్టపోయే రేట్లనే అమ్ముతా ఉన్నారు. మరి ఆ వ్యాపారంలో కొనే పరిస్థితిలో పసుపు పచ్చిగా ఉందనో వర్షం పడి చెడిపోయిందనో తక్కువ రేటు పెట్టి తీసుకుంటే ఆ తరంలో రైతు కష్టపడి పండించిన పంటకు తగిన రేట్ బాధపడతా ఉన్నారు, పంట కూడా తగ్గిస్తా ఉన్నారు. ఉదాహరణకి గత సంవత్సరం తీసుకుంటే తెలంగాణలో 1,40,000 ఎకరాల్లో పసుపు పండేది. ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో సుమారు 40,000-45,000 ఎకరాలు మాత్రమే పంట పండిందంటే 1,00,000 ఎకరాల పసుపు పంట పండడం లేదు. దానికి కారణం సరి అయిన రీతిలో రైతుకు రేటు రాకపోవడమే కారణం అనేసి నేను భావిస్తా ఉన్నాను. కనుక దయచేసి దేశంలో పసుపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఒక్కొక్క రాష్ట్రంలో పసుపు ఒక్కొక్క రేటు ఉంది. అలా కాకుండా కామన్ రేటు దేశంలో పసుపు బోర్డు ఆల్ ఇండియాలో ఉన్నంత కామన్ రేటు పసుపు బోర్డు ద్వారా తీసుకొస్తే బాగుంటుందని కొన్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రైతు నష్టపోయినప్పుడు పసుపు బోర్డు సంబంధించి పసుపు బోర్డు ఓన్లీ కోఆర్డినేటర్గానే పనిచేస్తుంది. ఇక్కడ కోఆర్డినేటర్గా కాకుండా రైతు నష్టపోయే తరుణంలో ఆ పసుపు బోర్డు కొని ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుందనేసి కూడా నా యొక్క ఆలోచన రైతుల పక్షాన. ఎందుకంటే మీరు అది చేయగలుగుతారు, మీకు దేశంలో మీ దేశ నదీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి కనుక మీ పసుపు బోర్డుతో పాటు అది కష్టపడి మీరు తీసుకొస్తే కష్టాలు వచ్చినప్పుడు రైతులు కాపాడితే జీవితంలో ఎన్నడూ ఈ పసుపు బోర్డును కానీ ఈ పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్ గారిని కానీ మర్చిపోకుండా ఉంటారని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎవరు చేసినా ఏ పార్టీ అధికార పక్షాన కానివ్వండి, ప్రతిపక్షాన కానివ్వండి, పోరాడేటప్పుడు ముందుగా మనం మాట్లాడే రైతుల గురించి. దయచేసి రైతుల పక్షాన్ని ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో నేను కోరుతా ఉన్నాను, మార్కెటింగ్ కమిటీని దయచేసి మీరు విజిట్ చేయండి. మేము కమిషన్ పక్షాన రివ్యూస్ పెడతాం, మీరు ఎప్పుడైనా టైం తీసుకుంటాండి. ఎందుకంటే రైతులకు అక్కడ కొన్ని కష్టాలు జరుగుతూ ఉన్నాయి. స్పెసిఫిక్గా నేను మాట్లాడలేను, కానీ కొందరు వ్యాపారస్తులు రింగ్ అవుతున్నారు. రింగు ఏ విధంగా అవుతున్నా కూడా మాకు తెలుసు, కానీ వాళ్ళు ఏమంటారు, వ్యాపారస్తులు ఏమంటారు, మేమేం రింగ్ అవ్వట్లేదు, పచ్చికప్పుంటే ధర తక్కువ ఇసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ దయచేసి రైతన్న కన్నీళ్లు పెట్టకుండా ఉన్నంత కాలమే మనం చాలా సంతోషంగా ఉంటాం. మీరు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో పసుపు కొనుగోలుదారులు, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారన్న రైతులకు నష్టం కాకుండా మీరు వ్యాపారం చేసుకోండి. నేను ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అయితే ప్రసక్తే ఉండదు. కనుక జిల్లా కలెక్టర్ సందర్భంగా కోరేదంటే మీరు ఈ వ్యాపారస్తులు, నాకు తెలిసి అర్బన్లో గండి ఒకప్పుడు అనేకాయ నిజామాబాద్ జిల్లాకి ఈరోజు గండి పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా మారిపోయింది. గండిలో సరైన ఇంట్లో సరుకులు రావట్లే, ఎక్కడక్కడ రైతులు అమ్మేసుకుంటా ఉన్నారు. కనుక దయచేసి ఈ యొక్క మార్కెట్ కమిటీస్ ఎక్కడెక్కడ అన్నింటిలో రివ్యూ చేసుకుంటా వాటిని స్పెసిఫిక్గా పసుపు పంట పండిస్తే బాగుంటుంది, పసుపు గురించి ఇన్సెక్టివ్స్ బాగుంటుంది కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాలో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కూరగాయలకు చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం జిల్లా. ఆ జిల్లాలో భాగంగా అక్కపూర్ అనే గ్రామంలో ఫ్రెష్ కూరగాయలు పండిస్తుంది. ఎన్నో కూరగాయలు బాగుండ కానీ యాదవ్ కానివ్వండి, భీములు కానీ ఆ ప్రాంతంలో ప్రమాణం ఆకుకూరగాయలు కూరగాయలు పండిస్తుంది. ఇప్పుడు పరిస్థితిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది. నేను దయచేసి అధికారులను నేను తక్కువేసి మాట్లాడట్లే, సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. అందుకే నేను చెప్తున్నా, హార్టికల్చర్ అనేది ఈరోజు చాలా పొడిగి. మనకి ఈరోజు కూరగాయలు రావాలంటే మహారాష్ట్ర నుంచి రావాలా, ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి రావాలంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ రావాలా. కనుక కూరగాయలు పంట మార్పిడి అయ్యే విధంగా కూడా జిల్లా కలెక్టర్ కూడా కొద్దిగా సంబంధిత అధికారులు అగ్రికల్చర్ కానివ్వండి, సెరికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొన్న మాతో సీఎం గారు రివ్యూ చేశారు, 1 అవర్ రివ్యూ చేశాడు. దాంట్లో ఏది మాట్లాడినా హార్టికల్చర్ గురించి మాట్లాడింది. హార్టికల్చర్ సంబంధించి పంట మార్పిడి ఈ కమర్షియల్ కాపాడు వేస్తే
ఇప్పుడు బోనస్ ఎలా ఇస్తున్నామో బోనస్ గా రూపంగా కాకుండా రైతుకు నష్టపోకుండా రైతుకు లాభం చేకూర్చే విధంగా మరి ఈ యొక్క పంటలు హార్టికల్చర్ పంటలు ఇస్తే వాళ్ళకి సహాయం చేద్దాం. కనుక ఎక్కడైనా మాట్లాడినప్పుడు రైతులకు పంట మార్పిడిన ఆలోచన ఇచ్చే విధంగా జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారులకు ఇది కోరలేని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రివ్యూలో చెప్పడం జరిగింది. కనుక ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం పంట పండించిన తరుణంలో మనకి ఎక్కడైనా కూరగాయలు సరిగ్గా దొరకట్లేదు. అంకపూర్ గ్రామస్తులు బాగుండా అండ్ ఆరుగురు కాంతికి సంబంధించిన రైతులు పరిచయం ఉంటే ప్రేమ గల కోట్లు అయిపోతున్నాయి. ప్రేమ వితౌట్ కాస్ట్ సింగిల్ పాయి తీసుకోకుండా అన్న మా దగ్గర ఈ పంట పండించి మన ఇంటికి తీసుకెళ్ళిన ఇచ్చేవారు. ఆ ప్రేమలు ఉండేవి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ విధమైన పంట పండట్లేదు, ఆ విధమైన పంట పండిస్తలేదు. ఎందుకు అనంటే ప్రోత్సాహం లేవాలి. కనుక దయచేసి వీటన్నిటి మీద కూడా జిల్లా కలెక్టర్ గారు కొద్దిగా దృష్టి పెట్టి స్పెసిఫిక్ గా రాష్ట్ర కమిషన్ మాదైనా జిల్లా మా జిల్లాలకు సంబంధించి వీటిపైన మీరు దృష్టి పెట్టి కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం 5 సందర్భంగా చేసిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అదేవిధంగా పెద్ద ధరంపురి అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. మీరు పార్లమెంటు మెంబర్ ఈ జిల్లాలో మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోరు రైతన్న మీ పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు. కనుక దయచేసి అదేవిధంగా కోఆర్డినేటర్గా కాకుండా కష్టమైనప్పుడు పొదే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదిక పెద్దలకు మరియు రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు పెట్టి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కిసాన్.